కలగూర గంప. ఈరోజు ఆదివారం గంప పట్టుకొని వచ్చేసింది మీ శ్రీదేవి. ఓకే, చాలా కొన్ని ఐటమ్స్ బట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా రోజుల నుంచి నన్ను హంట్ చేస్తున్నారు. హంట్ అంటే ఏమంటారు తెలుగునే? నన్ను తరిమి కొడుతున్నట్ట, నన్ను అడుగుతున్నట్ట, ఏదో ఒకటి చేస్తున్నారు. రేగి వడియాలు నిజంగా చెప్తున్నా, రేగి వడియాలను ఆయిల్లో ఫ్రై చేయరన్న విషయం నాకు తెలియదబ్బా. సో దాని గురించి తెలుసుకుంటూ పోయినప్పుడు రేగి వడియాలను ఆయిల్లో ఫ్రై చేయరు, జస్ట్ అదొక ఫ్రూట్ లాగా ఆల్బుకార లాగా నోట్లో వేసుకొని చప్పరిచి మధ్యలో గింజ వస్తే అట్లా పడేస్తారని తెలిసింది. సో లిటరల్గా నాకు తెలియదు, మా వైపు పెట్టరు, అందుకే నాకు అర్థం కాలేదు. మీరు ఎంత అడిగినా సరే దాని టేస్ట్ కానీ అవన్నీ అర్థం కాలేదు. సరే దాని గురించి వెతికినప్పుడు వేరే ఫ్రెండ్ వాళ్ళు దానికి సంబంధించిన శాంపుల్స్ తెచ్చారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గింజ కూడా నల్లగొట్టి తెచ్చారనమాట, దాంట్లో వడియం లాగా పెట్టారు. బట్ అది నోట్లో వేసుకున్నప్పుడు కానీ ఫ్రై చేసినప్పుడు ఆ గింజ గట్టిగా ఉంటుంది కాబట్టి నమ్మడానికి వస్తలేదు, అటు పడేయడానికి వస్తలేదు, గమ్మతుంది. ఇదేం రేగి వడియాలు ఇట్లున్నాయని నాకు డౌట్ వచ్చింది అనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్ రేగి వడియాలు వచ్చాయి మన దగ్గరికి. సీజన్ వాళ్ళు ఇయర్ అంతా కూడా సప్లై చేస్తామని చెప్పారు, అదనమాట. సో రేగి వడియాలు మన వెబ్సైట్లో వచ్చాయి, చాలా తక్కువ తెప్పించాము, నిన్ననే ఆన్బోర్డ్ చేసాము, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది క్వాంటిటీ అయిపోవడానికి. బట్ నెక్స్ట్ లాట్లో ఎక్కువ తెప్పించడానికి ట్రై చేస్తా. అండ్ టేస్ట్ ఎట్లుందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేదంటే మనం 100% ఇవన్నీ కూడా మళ్ళీ సీజన్లో ఎక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనేసి అక్కడ ఖచ్చితంగా ఆ సెంటర్స్కి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి మనం వీడియోస్ చేద్దాము, ఓకేనా. సో రేగి వడియాలు మన వెబ్సైట్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన టేస్ట్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉంటే చెప్పండి, మనం వెళ్దాం. ఎందుకంటే దీనికి సంబంధించిన అవగాహన నాకంటే ఎక్కువ మీకుంది కాబట్టి మీరే చెప్పండి, దాని ప్రకారం నేను నడుస్తాను, ఓకేనా. ఇది విషయం అనమాట. అండ్ చాలామంది అడగడం వల్ల చేసిన ఇంకొకటి ఏంటంటే మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ బై ప్రొడక్ట్స్ పెట్టాం, కానీ మనం ఇంతవరకు మిల్లెట్స్ పెట్టలేదు. సో కాబట్టి మిల్లెట్స్ పెట్టండి, మాకు వండుకోవడానికి కంఫర్ట్గా, అంటే రైస్ లాగా వండుకుంటామని చాలామంది అడుగుతున్నారు. ఎస్పెషల్గా ఇన్స్టాలో కానీ మెయిల్స్లో కానీ ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అండ్ స్టోర్లో కూడా చాలామంది చెప్పిపోతున్నారు అనమాట, ఏం కావాలి మీకు అంటే. స్టోర్లో ఏం చేస్తామంటే ఒక బుక్ పెట్టాం, దాని వెనక వాళ్ళకి ఏం కావాలో రాస్తున్నారు, ఏంటి సజెషన్స్, మంచి చెడు, ఇంప్రూవ్ ఏం చేసుకోవాలా, ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శ్రీదేవికి ఏం చెప్పాలా, శ్రీదేవిని తిట్టాలా, శ్రీదేవికి లవ్ లెటర్ రాయాలా, అన్నీ కూడా అలా రాస్తున్నారు. సో దాంట్లో కూడా ఏంటంటే మిల్లెట్స్కి సంబంధించి మంచి మిల్లెట్స్ మాకు పెట్టండి, అన్ని రకాలుగా దొరకట్లేదు, బై ప్రొడక్ట్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి కాబట్టి. సో మిల్లెట్స్ ఈసారి మన దాంట్లో వచ్చినాయి. అయితే ఈ మిల్లెట్స్ని ఏం చేసామంటే ఇంతకుముందు మనము 1-2 వెరైటీస్ 1-2 కేజెస్ పెట్టాం. ఎందుకంటే వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది, రెండవది ఏమవుతుందంటే ఈ ప్యాకింగ్ వాటికి వచ్చేసే వరకు కాస్ట్ పెరుగుతుంది. అందుకే ఏం చేసామంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెట్టేసి ప్యాక్ చేయడం జరిగిందనమాట. అంటే 2 ప్యాక్స్ చేసి మళ్ళీ దాని ప్యాకింగ్ కాస్ట్ అనేసి మళ్ళీ దాని స్టిక్కర్ కాస్ట్ వేసి ఇవన్నీ తలనొప్పులు ఎందుకనేసి మార్జిన్ తక్కువ పెట్టి క్వాంటిటీ ఎక్కువ పెట్టాం. బట్ ఈసారి ఏం చేసామంటే అన్ని రకాల, బట్ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇక నాకు ఏది కొన్నా గంప నిండా గిన్నె నిండా ఇంకా అట్లా కావాలి కాబట్టి అన్ని 5 కేజెస్ అట్లా తెచ్చుకునేది అనమాట. అది ఎన్ని రోజులు పడుతుంటే నాకు కూడా గుర్తొస్తలేదు, కానీ బట్ మీకు చిన్న ఫ్యామిలీస్కు కానీ ఎట్లాగైనా యూజ్ చేయడానికి 5 రకాల మిల్లెట్స్ మనకు 5, ఇంకొకటి 7 ఉంది అటు ఉంది, కానీ 5 రకాల మిల్లెట్స్ అన్నీ కూడా హాఫ్ కేజీ చేసి ఒక కాంబో లాగా పెడదామని డిసైడ్ చేసుకున్నాం అనమాట. సో 5 రకాల మిల్లెట్స్, ఒక కాంబో మిల్లెట్స్, అన్ని రకాల అంటే ఏది మిస్ కాకుండా పెడదామని. చాలామందికి ఒకదానికొకటి డిఫరెన్స్ తెలీదు. సో దాంట్లో చాలా వరకు సామలు అండ్ ఊదలు, ఇంగ్లీష్ పేర్లు మీరు వెతుకోండి, నన్ను అడగకండి, ఓకే. అరికలు అండ్ కొర్రలు, ఇంకొకటి అండు కొర్రలు, ఈ 5 రకాలు కూడా కాంబో లాగా పెట్టడం జరుగుతుంది. ఓన్లీ హాఫ్ కేజీ ఉంటాయి కాబట్టి 2.5 కేజెస్ వస్తాయి, ఎక్కువ రావు. ఈ 2.5 కేజెస్ నెలంతా కూడా మీకు వారానికి 1-2 సార్లు వండుకున్నా సరిపోతాయి కాబట్టి నో ఇష్యూస్ అనమాట. సో అన్నీ తిన్నట్టు ఉంటుంది, అన్నీ అంటే దీంట్లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, దాంట్లో ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో అన్ని రకాల స్పెషాలిటీస్ ఉండి అన్నీ టేస్ట్ చేయాలంటే ఇది బెటర్ అనిపించేసి అన్ని హాఫ్ కేజీలు అంటే 2.5 కిలోల కాంబోను మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ఇది
అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఒక టేస్ట్ నచ్చిన మామిడి తాండ్ర మన దగ్గరకు వచ్చింది. బట్ మామిడి తాండ్ర లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఏం చేశానంటే ప్రొడక్షన్ ప్లేస్కి వెళ్ళి ఆ తోటల్లోకి వెళ్ళి మామిడి తాండ్ర తయారు చేసే ప్రాసెస్ చూపిస్తూ మన వెండర్ దగ్గర నుంచి తీసుకురావద్దాం అనుకున్నా. బట్ వెండర్తో ముందే మాట్లాడాము. ఈ 1-2 monthsలో మనకు ఫ్రూటింగ్ మామిడి పళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళేసి అక్కడికి ఇక్కడ ఇది ఈ క్వాలిటీ మనకు వస్తుందని నేను చూపిస్తా. బట్ ఆ లోపు మీరు మామిడి తాండ్రను ఫుల్ ఎంజాయ్ చేసేసేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. అంటే నాకు ఇష్టమైన పళ్ళల్లో మామిడి పండు ఒకటి. మామిడి తాండ్ర ఇది ఎట్లుందంటే 1-2 నోట్లు వేసుకోకుండా ఇక ఆగదు నోరు, ఇక కావాలా డబ్బా మొత్తం ఖాళీ కావాలి. ఆ టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. జస్ట్ ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్తున్నా బట్ ప్రొడక్ట్ ఆన్ ది వేలో ఉంది. ఇంకొకటి పచ్చి పసుపుతో పికిల్ అనమాట. 200 grams పికిల్ ఉంది. కురికుమిన్ ఎక్కువ ఉంది దాంట్లో. ఆయిల్ లేకుండా ఉంటుంది. 6 to 8 months నిలువ ఉంటుంది. నేను శాంపుల్స్ తెచ్చుకొని నేను తిన్నాను దాన్ని. రోజు ఒక టీ స్పూన్ వేసుకొని 2-3 ముద్దలు ఇనీషియల్గా తినగలిగితే సూపర్. అసలు ఎన్ని బెనిఫిట్స్ రావాలో అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. కాబట్టి మన వెబ్సైట్లో ఇక ముందు పచ్చి పసుపుతో పికిల్ ఉంటుంది వితౌట్ ఆయిల్. ఓకే, అందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలిపి ఉండదు, ఏమి ఉండదు. చాలా సింపుల్గా నిమ్మరసము వాటితో చేస్తాము. టేస్ట్ బాగుంది. అట్లా అని మామిడికాయ పచ్చడిలాగా ఆ రేంజ్లో తినలేము, కానీ ఫస్ట్ 2 ముద్దలు బాగుంది. టేస్ట్ బాగలేక కాదు, బాగుంది కాదు, బాగుంది. తినాలా కాబట్టి తినాలా అంతే. టేస్ట్ కూడా మంచిగా ఉంది అంతే, అంతకుమించి ఏం చెప్పలేము. కాబట్టి పచ్చి పసుపుతో పికిలు మధ్యలో పెడతాను. ఈ 2-3 days తర్వాత మనము అందులోనే వెబ్సైట్లో పెట్టేస్తారనమాట. సో నెక్స్ట్ వీడియోలో మరో కొత్త ప్రొడక్ట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.